అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అంటారు వాక్యం. అనాలోచనతో ఏదో వెళ్ళాలే అని ఆకతాయితనంతో దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనం రాకూడదు. దేవుడున్నాడు, నేను వెళ్ళే స్థలంలో దేవుడు ఉన్నాడని, అక్కడ దేవుడు నాతో మాట్లాడతాడు అని నమ్మి నీవు వస్తే బైబిల్ చెప్తుంది నీకు ప్రతిఫలము కలుగుతుందంట. విశ్వాసముతో మనం రావాలి. ఈరోజు చాలా మందికి ఏమీ లేదంటే విశ్వాసం లేదండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి రాసిన 2వ పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. సహోదరులారా, మిమ్మల్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు విశ్వాసములో బహుగా అభివృద్ధి చెందుచున్నారని నేను విన్నాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఎందులో అభివృద్ధి చెందాలంటండి? చాలా మంది లోకంలో అభివృద్ధి చెందాలనుకుంటూ ఉంటారు, వ్యాపారంలో అభివృద్ధి చెందాలనుకుంటూ ఉంటారు, ఇంకా అనేక రంగాల్లో నేను బాగా గొప్పవాడిని అవ్వాలి, అభివృద్ధి చెందాలనుకుంటారు. కానీ దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదంటే నీవు మొదటగా విశ్వాసములో అభివృద్ధి చెందు అని దేవుడు చెప్తున్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఎవడు ఇష్టడుగా ఉండలేడండి. అబ్రహాము గారు విశ్వాసమును బట్టి అంటండి తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరి వెళ్ళెను. ఈరోజు దేవుని బిడ్డల జీవితాల్లో కొదువైపోతుంది ఏంటంటే విశ్వాసం. విశ్వాసం ఉందండి? విశ్వాసం ఉందా? ఇదేంటండి మమ్మల్ని అడుగుతారు అనుకుంటున్నారా? బైబిల్ అదే చెప్తుంది, మీరు విశ్వాసము గలవారో లేదో అని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని శోధించుకొని తెలుసుకోండి అని దేవుని వాక్యంలో రాయబడి ఉందండి. ఒక శతాధిపతి వచ్చి యేసయ్యను అడుగుతాడు, నా దాసుడు రోగంతో ఉన్నాడు, నీవు అతనిని స్వస్థపరచాలని నేను కోరుకుంటున్నానయ్యా అని అడిగినప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని చూసి అంటారండి, నేను నీ ఇంటికి వస్తాను, నీ దాసుని మీద చేతులుంచి నేను ప్రార్థించి నేను అతడిని స్వస్థపరుస్తాను అంటే ఆ అధికారి అంటాడయ్యా, నేను అధికారం కలిగిన వాడిని, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు, అయినప్పటికీ నీవు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను, నీ మాట మాత్రం సెలవివ్వయా అని అడిగాడట. ఏమడిగాడండి? ఆయన మాట కావాలని కోరుకున్నాడు. ఈ రోజున దేవుని మాట మీద ఎవరికి విశ్వాసము లేదండి. అనేక రకాలైన కల్పితాల మీద, తంత్రముల మీద, మాయ మీద విశ్వాసం ఉంచుతున్నారు, కానీ దేవుని మాట మీద విశ్వాసం ఉంచేవారు ఎవరున్నారండి? ఇక్కడ ఒక అధికారి అన్నాడు, ప్రభువా నాకు నీ మాట మీద విశ్వాసం ఉంది, నీ ఒక మాట చెప్తే చాలు, నీ మాట నేను నమ్ముతున్నాను అంటున్నాడు. అందుకే యేసుప్రభు అంటాడు, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసం నేను ఎవరిలోనూ చూడలేదు అన్నాడు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నారు, ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి, ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచండి. ఆయన వాక్కు మనలను బాగు చేస్తుంది. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడంట. వారు పడిపోయినటువంటి ప్రతి గుంటలో నుండి, జిగట కలిగినటువంటి ఊబిలో నుండి వారిని దేవుడు లేవనెత్తాడు. ఈ రోజున దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈ రోజున దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఈ రోజు దేవుడు నీకు విడుదలిస్తాడు. ఈ రోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. నీ కన్నీటిని తుడుస్తాడు, నీ దుఃఖ దినములను సమాప్తం చేస్తాడు. ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయావో, ఏ ఊబిలో నువ్వు పడిపోయావో దేవుడిని లేవనెత్తి సంతోషభరితులుగా చేస్తాడు. కానీ నీవు చేయవలసిన పని ఏంటంటే ఆయన మాట మీద విశ్వాసం ఉంచు.